రీసెంట్ గానే నాన్ వేసిన అకౌంట్ డిలీట్ అయిపోయింది కదా, ఏం చెప్పదలుచుకున్నా? అన్న అకౌంట్ డిలీట్ కాలేదు. యాక్చువల్లీ ఆయన ఆల్రెడీ చెప్పినాడు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో వేరే పాస్పోర్ట్ పెట్టా నేను, 48 hours టైం పట్టింది అంతే. దానికి ఎందుకు రా కింద మీద అవుతున్నారు మీరు అని చెప్పి ఆల్రెడీ చెప్పాడు ఆయన. నేను ఆల్రెడీ ఆయన పోయినప్పుడే నాకు డౌట్ ఉండే, ఎందుకంటే ఆయన అకౌంట్ పోయిందంటే యూట్యూబ్ లో ఇన్ని వీడియోలు చేస్తేనే ఆయన యూట్యూబ్ ఛానల్ లేపలేకపోయారు. ఇప్పుడు మరి ఆయన అకౌంట్ పోయిందంటే మీరెలా నమ్మారా? ఏమంటే నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ₹1 రాదు, నాకు ఇన్స్టాగ్రామ్ పోయిన నాకు ఏం పరకలేదు, నాకు యూట్యూబ్ రూమ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఇంకా గెలుక్కుంటుండా అంటే మీరేం చెప్తారా? ఆయన వ్యూస్ వస్తాయి, అమౌంట్ వస్తుంది, ఎట్లయినా కాంట్రవర్సీ ఇది. ఆయనకు ఇట్లా న్యూస్ రాగానే వీళ్ళందరూ పోయి ఇట్లా షీల్డ్లు పట్టుకున్నట్టు ఇట్లా చూపించుకుంటా నిలబడ్డరు. ఆయన ఏమనుకున్నాడు, దీన్ని కూడా క్యాష్ చేసుకుంటా నేను అని చెప్పేసి ఆయన న్యూస్ ని ఆయన్నే క్యాష్ చేసుకున్నాడు. అదే జరిగింది ఆడ. ఆయన ఆల్రెడీ ఇట్టి డేక్కొని పోతా అని చెప్పి కొంచెం వెటకారంగా చెప్పినప్పుడు మీకు అర్థం కావాలి, అకౌంట్కి ఏం కాలేదు, ఏదో డిసేబుల్ లేకపోతే టెంపరవరీ క్లోజో ఏదో ఒకటి చేసి ఉంటాడు. దానికి అంటే ఇప్పుడు ఆటగాడికి ప్రజలు ఆట చూపిస్తారు అనుకోవచ్చా అన్న? అంటే ఆట ఏం ఉండదు నాకు తెలిసి. నాన్ వెజ్ చాలా మంచి యూట్యూబర్ బేసికలీ. ఆయన ఇప్పుడైతే పర్యటనలో ఉండేను, దేశాలు తిరుగుకుంటూ అన్ని ప్లేసెస్ చూపించుకుంటూ ఉండేను, అప్పుడే చాలా బాగుండే ఆయన. ఇప్పుడు కూడా ఇవన్నీ వదిలేసి, కాంట్రవర్సీస్ అన్ని వదిలేసి నాన్ వెజ్ కొంచెం యూనో జనాల్ని మళ్ళీ ఎడ్యుకేట్ చేస్తూ మంచి కంటెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. ఇదైతే సో మీరు మంచోడన్న కాబట్టి ఏం మంచి పని చేసి ఉన్నా నాన్ వెజ్? ఇదిగో ఆయన మంచి చేసిండా చెడు చేసిండా పక్కన పెడితే జనాలకు చాలా చూపెట్టిండు ఆయన. అంటే మనం ఇక్కడ కూర్చొని వేరే దేశాలలో ఏం జరుగుతుందో కూడా మనం చూడలేం. ఆయన చూపించినాడు ఏం జరుగుతుంది, ఎట్లుంటది, ఎట్లా మనం ఆడిపోతే సర్వైవ్ ఎలా అవ్వాలి, అవన్నీ చెప్పాడు ఆయన ఫస్ట్. సో ఆయన చాలా మందిని ఎడ్యుకేట్ చేశాడు కాబట్టి ఆ పాయింట్ లో కరెక్ట్. ఆయన వేరే బెట్టింగ్ యాప్స్ లో కూడా ఆయన ఫైట్ చేసిండు, ఆడ కూడా కరెక్ట్. ఆయన ఏంటంటే ఇప్పుడు కంటెంట్ లేనప్పుడు కంటెంట్ కోసం ఎవరైనా అటు ఇటు అవుతారు, అందులో ఆయన కూడా అయ్యిండు. బట్ కొంచెం ఫేమ్ వచ్చినప్పుడు కొంచెం నోరు చేస్తే బాగుంటదని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఒకవేళ కొత్తగా ఇన్స్టాగ్రామ్ మళ్ళీ చేస్తే మీరు ఫాలో కొడతారా, లైక్లు కొడతారా, కామెంట్ కొడతారా? అంటే నేను ఎప్పుడు ఆయనను ఫాలో చేయలేదు బేసికలీ, ఎందుకంటే నా అవుట్ ఆఫ్ నా కంటెంట్ అనమాట ఇది. అంటే నాకు సంబంధం లేని కంటెంట్ నేను ఫాలో గాను. నాకేమైనా కంటెంట్ సంబంధం ఉంది, నాకు యూటిలైజ్ అయితే నాకు యూజ్ అవుతుంది అంటేనే నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొడతాను ఎవరినైనా. సో నాకైతే ఏం అనిపించలేదు. ఎప్పుడైనా జనరల్ గా ఇలా ట్రెండింగ్ లో వచ్చిన వీడియోస్ అయితే చూస్తారు. నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయిపోయింది, చూసారా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం డిలీట్ అయిందన్నా? నేను డిలీట్ అయిందని ఆడే చెప్పాడా? నేను అప్పుడు కూడా అడిగా, అరే బాబు పోలీసులు ప్రకటించారా, ఏదైనా వచ్చిందా పెద్ద ఛానల్లో అని అడిగితే ఏ ఛానల్ వచ్చింది, ఛానల్ వచ్చేసింది. డిలీట్ అయిందని ఆడే వచ్చి అడిగి తెలిసి కూడా బయటకు ఏమనుకుంటారా? నాకు ఇంకా రూపాయి రావడానికి కొత్త ఆలోచనలు అడిగా. యూట్యూబ్ లో ఏం రావట్లా, యూట్యూబ్ లో ఎవరు కామెంట్లు చేయట్లేదు, ఎవడు అది పట్టించుకోవట్లా. వచ్చినా కూడా నెట్టేస్తున్నారు కదా, ముందు లైక్ కొట్టేవాళ్ళు, ఒక 2 నిమిషాలు చూసేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఏం చేయాలి అడిగి అర్థం కాల. ఇది వదిలేడు, అందరిని పెద్దలు చేశాడు, ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళని తిడత మొదలు పెట్టారు. గంట ముందు నుంచి అందరూ మెసేజ్ కావాలని పెడుతున్నారు. ఆడు మళ్ళీ వినాయకుడి మీద ప్రమాణం. ఏం మాట్లాడాడు ఆడు, ఏమనుకుంటున్నాడు ఆడికి అర్థం కావట్లా. పూర్తిగా భయం పోయిందన్నా. ఆడి భయం దెబ్బ ఆడికి త్వరలోనే చూస్తాడని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఆటగాడు అంటారు, ప్రజలు తనతో ఆట ఆడుకుంటారని చెప్పుకోవచ్చా? ప్రజల్ని ఆడుతున్నారు కదా ఇప్పుడు, మీడియా వాళ్ళందరినీ ఆడిచ్చాడు నిన్న. ఇంకేం మాట్లాడతాం ఆడి గురించి? ఆడు అసలు ఏమనుకున్నాడు? నేను అప్పటికే అడుగుతాను, అరే బాబు గవర్నమెంట్ ప్రకటన కాదు గారు నాయన, అది కూడా అడిగాం. బ్లాక్ చేసేదారు, అబ్బా సంతోషపడ్డారు. కానీ ఆడికి అర్థం అవ్వాలి, అరే నాయన నువ్వు డూబ్ వచ్చినా గానీ అంతమంది రియాక్షన్ ఇచ్చారు, నీ ఛానల్ మీద ఎంత రివర్స్ ఉంది అనేది జ్ఞానం కూడా లేకుండా మళ్ళీ వినాయకుడి మీద ప్రమాణం చేస్తున్నా అంటే వాళ్ళు వచ్చాను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాన్ వెజ్ మారితే మంచిది అంటావా? మారతం కదండి, ఆడు మారాడు అనేది అర్థం అయిపోయింది. వాడి మీద చర్యలు అనేవి తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇట్లాంటి మాటలు రాకుండా, నాకు మైండే ఉంది, కాళ్ళు చేతులు అన్ని ఇరిచేసిన అన్నాడు కదా, ఆ మైండ్ అనేది లేకుండా చేస్తే తెలిసింది. మనకి ఉండే హైదరాబాద్ పరంగా వచ్చేసి ఎర్రగడ్డ ఉంది, అమరావతి పరంగా ఎరకలపూడి ఉన్నాయి, 2 హాస్పిటల్ గట్టి అట్లాంటి హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారనుకో, బుద్ధి జ్ఞానం అనేది వచ్చింది. నాన్ వెజ్ ఇండియా రానికి భయపడుతున్నాను అనుకోవచ్చా? భయపడటానికి భయపడతాడు, ఈ మూమెంట్ లో ఎవడు ఊరుకుంటాడు? ఆడికి ఆడ కనపడినా కూడా ఆడు బయట కూడా వీడియోలు తీట్లా, ఆడకో పారిపోయి తోటలోనే అడవుల్లోనూ వీడియోలు తీసుకుంటున్నాడు. పబ్లిక్ లో ఒక వీడియో పెట్టలా, అంతకుముందు పబ్లిక్ లో పెట్టాడు ప్రతి వీడియో. ఇప్పుడు ఆయన పెడుతున్నారా? ఎవడైనా తెలుగు కనపడినా, ఎవడైనా ఇండియా వాడు కనపడినా కొడతాడు, అది ఖాయం. నాన్ వెజ్ గురించి మీరు ఏం చెప్తారన్న? ఆడు ఒక ఎదవయ్యాడన్న. ఏంటంటే బెట్టింగ్ యాప్లు అని అన్నారు కానీ వాళ్ళు పగబడటం వల్ల కాదు, బెట్టింగ్ యాప్ పరంగా మంచి పని చేశాడు కానీ ఆ మంచిని నిలబెట్టుకోవడం తెలియకుండా ఏలు పెట్టి, ఉన్న ఏలు పెట్టాలి
అని మరి ఆడికి ఎట్టా పుట్టిందో ఏమో తెలియదు కానీ మొత్తం కదిలిచ్చాడు. పోయి మన హిందూ పరంగా దేవుళ్ళ జోలికి వెళ్ళాడు. ఇక ఆ పైన అనుభవిస్తున్నాడు. పిచ్చి పిచ్చి మాటలని ఇంకా మాట్లాడుతున్నాడు. అన్ని వస్తున్నాయి ఇన్ని వస్తున్నాయి అని. ఊడేదాకే అన్న ఓడటం మొదలైంది, ఒక్కసారి ఊడింది అనుకో నొప్పి అనేది తెలిసింది ఇట్లాంటి వాళ్ళకి. అది నన్ను ఎవరేం చేయలేరు, నా ఇన్స్టాగ్రామ్ డేటా అయినంత మాత్రం నాకు డబ్బులు ఏం రావు, నాకు యూట్యూబ్ ఉంది, నాకు 2 ఛానల్స్ ఉన్నాయి, నాకు డబ్బులు వస్తాయి దాంట్లో అని చెప్పడం జరుగుతుంది. ఎలా చూస్తారు ఇది? ఇప్పుడు ఈ ఆ మాటలకైనా పోలీసులు రియాక్షన్ మొదలవ్వాలని కోరుకుంటున్నాం. రియాక్షన్ మొదలై ఎట్లా ఉండిద్దో అనేది వాడికి చూపియాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు హైదరాబాద్ కమిషన్ అవి మారే మూమెంట్ కాబట్టి పట్టించుకోలే. మూమెంట్ పరంగా వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా కానీ వాడి మీద రియాక్షన్ ఉండిద్దని నేను అనుకుంటున్నాను. కొంతమంది కామెంట్స్ పెడతారు, ఎంత చంపినా చావని పామురాను అని కామెంట్ పెడతారు. నిజంగానే ఎంత చంపినా చావని పాము అయినా దేనితో పోల్చినా వేస్టే. పాముకైనా విలువ ఉందన్నా, పామును పూజిస్తారు. ఈ ఎదవను పోయి పాముతో పోలుస్తానంటే నువ్వు ఆడు మనిషే కాదు. ఆడు దేవుడి మీద ప్రమాణం చేశాడంటే ఆడంత ముక్రుడు, ఆడంత నీచుడు ఇంకొకటి లేడన్న నా ఉద్దేశం ప్రకారం.